హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. చూడండి, ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫిష్ అండి. ఫిష్, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతిపిండి, అంతే అండి. ఇంకా ఇవే కావాలి వీటికి. సో ప్రాసెస్ వచ్చేసి ఎలా చేయాలనేది, బాగా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఫిష్ పీసెస్ ఒక 4-5 వేసుకోవాలండి. అందులో ఫ్రై అయ్యేలాగా ఉండేలాగా, మరీ మొత్తం వేసుకుంటే సరిగా ఫ్రై అయిపోవు. సో ఒక 4-5 పీసెస్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా, ఒక రెడ్ కలర్లో వచ్చేలాగా చూసి తర్వాత నేను సపరేట్గా పక్కకి తీసేసుకోవాలండి. సో తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉండేది కదండి, అందులోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మిక్స్ అవ్వాలి. లేదు అంటే అవి మొత్తం ఇలా ఎక్కడ మనం తింటుంటే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టే తగులుతూ ఉండేది, అలా ఫ్రై అయిపోతాయి. అవి కూడా పీసెస్ లాగా అయిపోతాయి. సో అందుకే ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనకి కలర్కి తగ్గంత పసుపు వేసుకోవాలి. మరీ హెవీగా వేసుకోకండి, లేదంటే మొత్తము పసుపు కలర్ స్మెల్ అయితే వచ్చింది. పసుపు కలర్ కాదు, స్మెల్ అయితే హెవీగా వచ్చింది. సో దాన్ని పసుపు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలండి. తర్వాత ఉప్పు, మా మమ్మీ అయితే గ్లాస్ తీసుకునేది కొలతకు వచ్చేసి, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి అనేసి. క్వాంటిటీ హెవీగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు తీసుకుంటేనే బాగుండేది అనేసి క్వాంటిటీ కోసమని పెద్దదే తీసుకుంది. సో ఇది వచ్చేసి కారం అండి. కారం కూడా ఒకటి వేసుకోవాలి. మేమైతే మీరు కూడా మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది అనేసి ఇది వేసుకున్నాము. ఇంకా మీకు సరిపోదు అనుకుంటే ఒకసారి అన్నీ మిక్స్ చేశాక మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు వేడివేడిగా ఉండేది కాబట్టి అవి ఆయిల్లో గుంజుకునేద్దండి. ఇది వచ్చేసి ధనియాల పొడి కూడా ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వేసేసుకోవచ్చు. మనం గ్లాస్ తీసుకున్నాం కదండి ఇంతకుముందు, సో దానిలో ఇది కూడా ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దీని తర్వాత వచ్చేసి మెంతిపిండి అండి. మెంతిపిండి కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. మరీ హెవీగా వేసుకుంటే మాత్రం మెంతిపిండి కదండి, అది చేదుగా ఉండదు, తినలేకపోవచ్చు. సో అందుకే నేనైతే ఒక టీ స్పూన్ అని చెప్పాను. సో ఈ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదండి, అవన్నీ ఇందులో యాడ్ చేసేయాలి. ఇవన్నీ యాడ్ చేశాక బాగా ఆయిల్లో ఫిష్ పీసెస్ అనేవి కలపాలన్నా కదండి, మొత్తం ఇష్టం వచ్చినట్టు కలిపితే ఇది కర్రీ లాగా కాదు కదండి, మొత్తం సపరేట్ చీలిపోయినట్లు అయిపోతాయి. సో అంతగానే కలపకండి, మామూలుగా చూసుకొని చిన్నగా కలుపుకోండి. కలిపేసి పక్కకు తీసుకొని ఇలా 1/1 పెట్టేసుకొని వేరే బౌల్లో పెట్టుకున్న సపరేట్గా నో ప్రాబ్లం. లేదు అంటే ఇలా కలపడం వచ్చిన వాళ్ళైతే ఇలా కలుపుకుంటారండి. మనకి రాదు అనుకుంటే అందులో కొంచెం ఇలా ముంచి ఆయిల్లో 1/1 వేరే బౌల్ తీసుకొని మళ్ళీ దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ మొత్తం దాంట్లో వేసేస్తే సరిపోతుందండి. అలా అయినా నో ప్రాబ్లం. ఇలా అన్ని పీసెస్ అన్నీ దాంట్లో వేసి బాగా ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి మా మమ్మీ అయితే ఎలా కలుపుతుందో. మా అమ్మ ఏ కర్రీ చేసినా సూపర్ ఉండిద్దండి. సో ఇంకా అందుకే మేమైతే వీడియో తీసుకోవడానికి సరిపోతుంది. మా అమ్మ అయితే అన్నీ చేస్తుంది. ఎప్పుడు ఊరికి వెళ్ళినా మా అమ్మే చేస్తుంది వంటలు, మేమైతే చెయ్యము. అందులో మా అమ్మ చేసే టేస్ట్ బాగుండేది. మేము చేస్తాం కానీ మా టేస్ట్ కంటే మా అమ్మ చేస్తే చాలా బాగుండేది. సో ఇంకా అన్నీ మేము కూడా మా అమ్మ టేస్టే ఫాలో అవుతాం. ప్రాసెస్ కూడా అది అలానే ఫాలో అవుతాం, కాకపోతే టేస్ట్ అనేది అంత బాగా రాదు. సో చేయంగా వచ్చింది అనేసి మేము మా అమ్మ చెప్పిన టేస్టే ఫాలో అవుతాం. కాకపోతే ఆల్మోస్ట్ బెటర్, కొంచెం 90% సక్సెస్ అయ్యింది. 90% కాకపోయినా 70% చేస్తూ ఉంటే 100% రీచ్ అవుతామండి. ఒకటేసారి అనేది రాదు కదండి ఎవరికైనా. సో చూడండి, బాగా మిక్స్ చేశాక పీసెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఇలా బాగా అంత ఆయిల్, ఉప్పు, కారం అనేది పట్టడానికి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నానని ఒక 1/2 అవర్ వరకు అలా ఉంచండి. ఎందుకంటే వేడి అనేది గుంజుకునేది కదండి, ఆ వేడితో పాటే ఈ పీసెస్ కూడా ఉప్పు, కారం అనేవి గుంజుకుంటుందండి. వేడిలో ఉన్నప్పుడే ఆయిల్లోనే ఉప్పు, కారం పేస్ట్లన్నీ వేసాం కాబట్టి, లేదు అంటే ఆ ఉప్పు, కారం అంత బాగా పట్టవు. సో అందుకే వేడి ఆయిల్లోనే అన్నీ వేయడం జరిగిందండి. సో చూడండి, పీసెస్ చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా.
కొంచెం కారం ఉప్పు తక్కువ అనిపించిందని మళ్ళీ యాడ్ చేసిందండి. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ పీసెస్ హెవీగా ఉన్నాయి కదండి. ఆయిల్ అయితే ఆయిల్ క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి ఫ్రై కదా. లేదు అంటే ఆయిల్ సరిపోతే అందులో ఉప్పు కారం వేసినప్పుడే మొత్తం బీల్ చేసుకునేది. మీ పీసెస్ అనేది ఏమి పట్టదు. అప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే ఆ పీసెస్ కూడా సరిగా గుంజదండి. ఆయిల్ హెవీగా లేకపోతే ఆ ఆయిల్లోనే ఉప్పు కారం వేసినప్పుడు ఆ ఆయిల్తో పాటు పీసెస్ లాక్కుంటాయండి ఉప్పు కారం. అప్పుడే టేస్ట్ అనేది సరిపోయిద్ది. ఆయిల్ కొంచెం వేసి చేశారనుకోండి, చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆ ఉప్పు కారం అందులో ఉంది. దాంతోపాటు అది అనేది గుంజుకునేది. ఉప్పు కారం పీసెస్కి మంచిగా పడితేనే టేస్ట్ బాగుండిద్ది. కొంచెం కొంచెం వేసుకొని అందులో అన్నీ యాడ్ చేసుకుంటే ఆ పీసెస్కి ఉప్పు కారం కలపడానికి కూడా రాదండి. గ్రేవీ అనేది కూడా సరిగా ఉండదు. సో నెక్స్ట్ చూడండి అయిపోయింది. ఇంకా దాంతో సరిగా రాలేదని చిన్న స్పూన్ తీసుకొని అన్నీ మంచిగా మిక్స్ కావాలి కదండి. లేకపోతే మిక్స్ అవ్వకపోతే కొన్ని పీసెస్ ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటుంది. అందుకే మిక్స్ చేసేటప్పుడు ప్రాపర్గా మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే అక్కడ పక్కన ఉన్నారు కదా, అది చూసి నాకు అంటుంటే ఇంకా ఆ వేడిపైన ఒక 2 పీసెస్ వేసి మా మమ్మీ అయితే కలిపి ఇస్తుంది వాళ్ళకి. ఇప్పుడే ఉప్పు కారం అనేది అంత బాగా పట్టదండి. సో కనీసం అట్లీస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేసి తింటే బాగుండిద్ది. పిల్లలు కదండి ఆగరు ఆయన. సో అందుకే ఒక ప్లేట్లో రైస్ తీసుకొచ్చి పెట్టేసి ఆ పీసెస్ ఒక 2 పీసెస్ వేసి తినిపిస్తుందండి కలిపి. నేను తింటా అంటే ఏం చేస్తాం మరి, తినిపించాలి కదా, చేసేదే వాళ్ళ కోసం. మా అమ్మ అయితే స్పెషల్గా వాళ్ళ కోసమే చేసిందండి. నాన్ వెజ్ కావాలి రోజు అనేసి అడుగుతారని రోజుకు ఒక పీస్ వేసి పెడితే హ్యాపీగా తింటారు. వాళ్ళతో గోల అనేది ఉండదు. లేదంటే నాకు ఈ కర్రీ వద్దు ఆ కర్రీ వద్దు అనేసి అంటారు. ఇంకా అందుకని మా అమ్మ అయితే ఇక ఈ పని చేసింది. ఇదిగో చూడండి మా వాడైతే ఒక్క పీస్ ఉంటే చాలు పాపం వాడికి. మంచిగా తింటాడు నీట్గా. ఫిష్ తినడం కూడా వచ్చండి. ముళ్ళులు అనేది తీసుకొని మంచిగా సపరేట్గా తీసుకొని వాడే తినడం అయితే వచ్చు. ఆ పక్కన వాడికి అయితే రాదు. చూడండి వాడైతే ఎక్కడ ముళ్ళు వచ్చిద్దా అని భయం. ఫిష్ కర్రీయే వద్దంటాడు. చికెన్ అయితే తింటాడు కానీ ఫిష్ తినాలంటే భయం. ఎవరైనా తినిపిస్తే తింటాడు. చూడండి ఇంకా అన్న తింటున్నాడని వాడు మాత్రం తినుకుని ఉంటాడు. వాడు కూడా తినాలని చూస్తుండే. ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్తున్నాడు. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి. మీ పిల్లలు కూడా ఎప్పుడైనా రోజు నాన్ వెజ్ కావాలి అంటే రోజు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం. ఇలా చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉండిద్దండి. ఏం పాడవ్వదు. సో ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి రోజు ఒక పీస్ వేసి పెట్టచ్చు. టేస్టీగా ఉండిద్ది. వాళ్ళు కూడా రోజు హ్యాపీగా తింటారు. మనల్ని కూడా హ్యాపీగా ఉండనిస్తారు. ఆ కర్రీ ఈ కర్రీ అని రోజు అడగకుండా. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye. Thanks for watching. See you next video. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.